పెళ్లి ఒక పవిత్ర బంధంగా భావిస్తారు అందరూ. మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. అప్పట్లో 5 రోజులు పెళ్లి జరిగేది, దాని తర్వాత 3 రోజులు అయ్యింది. ఆ మధ్య ఆన్లైన్ పెళ్లిళ్ళ గురించి కూడా విన్నాం, చూసాం. ఈ పెళ్లిళ్ళన్నింటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉండాల్సిందే, అప్పుడే కదా పెళ్లి జరిగేది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు లేకపోయినా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఒక్కసారి ఈ కార్డ్ ని బాగా జూమ్ చేసి చూడండి. చూస్తారా? దిస్ ఈస్ ఫేక్ వెడ్డింగ్ కార్డ్, అంటే తప్పుడు పెళ్లి. షాక్ అయ్యారా? నేను కూడా అయ్యాను. ఇది ఎక్కడంటే మన దేశంలో ప్రధాన మెట్రో సిటీస్ లో, అంటే ఢిల్లీ, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫేక్ వెడ్డింగ్ లో నిజంగా పెళ్లి జరుగుతున్నట్టు పందిరాలు వేస్తారు, సూపర్ డెకరేషన్ చేస్తారు, డీజే డాన్సులు కూడా ఇయ్యొచ్చు, కడుపు నిండా భోజనం కూడా చెయ్యొచ్చు. ఇది ఎలా అంటే కొంతమంది దీన్ని ఒక బిజినెస్ లా స్టార్ట్ చేసి ఒక 200-300 మంది సెట్ అయ్యాక ఈ నకిలీ పెళ్లిని ఒక ఈవెంట్ లాగా చేస్తున్నారు. దీంట్లో ప్రతి దానికి రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు. ఒక్కో దానికి ఒక్కో రేటు. సింగిల్ అయితే ఎంత, కపుల్స్ అయితే ఎంత, స్టేజ్ ఎక్కాలంటే ఎంత, డీజే డాన్సులు వేయాలంటే ఎంత అని స్టార్టింగ్ 500 నుండి 10,000 వరకు పాసెస్ ఉన్నాయి. వీటిలో యంగ్స్టర్స్ ఎక్కువగా ఫోటోలకు పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుందని వెళ్తున్నారు. రాను పెళ్లిలకు నిర్వచనం మారేలా ఉంది. ఈ ఫేక్ వెడ్డింగ్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే ఇంకొందరు పూర్తిగా మన ఆచారాలను అపహాస్యం చేస్తున్నామని మండిపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.